వెల్కమ్ టు అమరావతి ప్రాపర్టీ అడ్వైజర్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయవాడ ఆగిరిపల్లి దగ్గర డాక్టర్ కేకేఆర్ హ్యాపీ వ్యాలీ స్కూల్కి వెళ్లే దారిలో మనకి ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా మామిడి తోట. ఇందులో ఫామ్ హౌస్లు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు, ఇదంతా కూడా ప్రాజెక్ట్ అండి, ఎంట్రన్స్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది స్కూల్కి వెళ్లే దారి అండి. దగ్గర స్కూల్ 100 ఎకరాల వరకు స్ప్రెడ్ అయి ఉందండి. కేకేఆర్ వాళ్ళది హ్యాపీ వ్యాలీ స్కూల్. మన సైట్ నుంచి 500 మీటర్లు అండి ప్రాజెక్టు. చాలా లగ్జరీ స్కూల్. ఇది ఎంట్రన్స్ అండి మన ప్రాజెక్టులోకి. ఎంట్రన్స్ మన విజయవాడ నుంచి సైట్ వరకు కూడా తార్ రోడ్డేనండి. అది రోడ్ అండి. విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి కరెక్ట్గా 30 కిలోమీటర్స్ వస్తుందండి సైటు. చాలా బాగుంటుంది. చుట్టూ మామిడి తోటలు, అలానే ఊర్లో ఇళ్ళ నానుకొని ఉంటుందండి మన ప్రాజెక్టు. చుట్టూ కూడా హౌసెసే. చాలా బాగుంటుంది. మన సైట్ వచ్చేసి ప్రపోజ్డ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కిలోమీటర్ దగ్గరలో ఉంటుందండి. అలానే మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాకి 6 కిలోమీటర్లు అండి. ఆగిరిపల్లి నుంచి కరెక్ట్గా మన సైట్ 2 కిలోమీటర్లు అండి. చూడొచ్చు మన ప్రాజెక్ట్ ఇదంతా కూడా ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్ అండి. చుట్టూ కాంపౌండ్ వాల్ వర్క్ అయిపోయింది. చాలా బాగా డెవలప్ చేస్తున్నామండి ఈ ప్రాజెక్ట్ని. ప్రతి ప్లాట్కి 4 మామిడి మొక్కలు వస్తాయి. ఇక్కడ ఎంట్రన్స్ గేట్ ఒకటి వస్తుందండి, ఆర్చి. మన ప్రాజెక్ట్ వచ్చేసి విఎల్ గార్డెన్స్ అండి ప్రాజెక్ట్ నేము. ఇక్కడ ఎంట్రన్స్లో వస్తుంది ఆర్చి. గేట్ కట్టేస్తాం. ఇక్కడ 24/7 సెక్యూరిటీ ఇస్తున్నాము. అలానే ఎలక్ట్రిసిటీ ఇస్తున్నామండి. ఓఆర్ఆర్ గురించి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారండి. ఒక్కసారి ఈ వాయిస్ వినండి. ప్రపంచంలో మన ఇండియాలో ఈరోజు మీరు తీసుకుంటే అత్యధిక వెడల్పు ఉన్నటువంటి రోడ్డు 14 లైన్లు ఉన్నటువంటి రోడ్డు, అది 160 ఫీట్లు ఉన్నటువంటి రోడ్డు. ఇదే ఇలాంటి రోడ్డే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 230 ఫీట్ల రోడ్డు కావాలని అడిగారు. ఆ రోజు గడ్కరీ గారు ఉండి ఇండియాలోనే ఇంత పెద్ద రోడ్డు లేదు, అమరావతిలో అక్కడ జనం లేరు, ఎందుకు మీకు అంత పెద్ద రోడ్డు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి, సార్ నేను ఉంటానో ఉండనో తెలియదు, ఈ రోజు మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే ఒకప్పుడు అక్కడ కూడా కార్లు వెళ్లేవి కాదు, ఈ రోజు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అయితే నాకు తెలుగు జాతిపై ఉన్నటువంటి ఒక నమ్మకం, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉన్నటువంటి ఆ స్ఫూర్తిపై ఉన్నటువంటి నమ్మకం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఇలా ఉంటే ఉండొచ్చు, కానీ 25 సంవత్సరాల తర్వాత అక్కడ 1 ఎకరం భూమి కూడా మేము కొనలేం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 230 ఫీట్లు చేయండి. దీనికి అవసరమైతే నేను 1000 కోట్ల రూపాయలు మా రాష్ట్రం నుంచి వస్తాను, నేను చూడకపోయినా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోడ్డుపై అనుభవించాలి అని చెప్పినటువంటి వ్యక్తి. దీనికి నేను ప్రత్యక్ష సాక్షి అని చెప్తా ఉన్నాను. మన ప్రాజెక్టు చొప్పరమెట్ల అనే ఊర్లో ఇలా నానుకొని ఉంటుందండి. ఔటర్ కూడా ఈ ఊరిలో 1 కిలోమీటర్ దగ్గరలో నుంచి వెళ్తుంది. మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. ఒక పక్క ఔటర్ అండి, మరోవైపు కేకేఆర్ హ్యాపీ వ్యాలీ స్కూల్ ఉంటుంది, ఒకవైపు ఆగిరిపల్లి టౌను. అలానే ఊర్లో ఇళ్ళ నానుకుని ఇళ్ళ మధ్యలో ఉంటుందండి ప్రాజెక్టు. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. అలానే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన సైట్ నుంచి కరెక్ట్గా 15 నిమిషాల జర్నీ అండి. విజయవాడ నుంచి 45 నిమిషాలు పడుతుందండి జర్నీ. బెంచ్ సర్కిల్ నుంచి కరెక్ట్ 30 కిలోమీటర్లు. చాలా బాగుంటుందండి ఈ సైటు. చెట్లకి మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో మనం ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అలానే ప్రతి ప్లాట్కి కూడా 4 మొక్కలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నామండి. ఏదైనా మొక్కలు తగ్గితే నర్సరీ నుంచి తీసుకొచ్చి మొక్కలు పెట్టిస్తామండి, 4 మొక్కలు ప్రతి ప్లాట్కి. అలానే కంపెనీ తరపున ఒక మోడల్ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఎంట్రన్స్లోనే ఒక మంచి మోడల్ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తాము. ఈ ప్రాజెక్ట్లో 30 ఫీట్ తార్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, కాంపౌండ్ వాళ్ళు, వాటర్ కనెక్షను, నేమ్ బోర్డ్స్, సిట్టింగ్ బెంచెస్, కాంపౌండ్ వాల్ చుట్టూ పెయింట్స్, అలానే మొక్కలకి పెయింట్స్, ఎంట్రన్స్ ఆర్చి, ఒక గేట్ పెట్టేస్తామండి. అలానే 24/7 సెక్యూరిటీ ఉంటుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నామండి. ఎవరైనా సైట్ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు విజయవాడ నుంచి సైట్ వరకు కూడా దగ్గరుండి చూపిస్తారండి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఇందులో ఒకసారి వచ్చి చూడండి అండి, చాలా బాగుంటుంది. చుట్టూ మామిడి తోటలు.
తక్కువ ప్రైస్ అండి. ఒక పక్క అమరావతి అవుటరు, ఒక పక్క కేకేఆర్ హ్యాపీ వ్యాలీ స్టీలు, ఒక పక్క ఆగిరిపల్లి టౌను, అలానే మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా. చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి.